హాయ్, గుడ్ మార్నింగ్ బాయ్స్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే నూతన సంవత్సరం వచ్చేసింది. ఇక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, చాలామంది కూడా నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా అని చెప్తూ ఉంటారు. వాటన్నిటిని పక్కన పెట్టండి. మీరేంటో మీకు తెలుసు కదా. మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. 100% కూడా ఎఫర్ట్ పెడితే ఫెయిల్ అయినట్టు చరిత్రలో ఉందా? లేదు కదా. మీ ప్రయత్నం మీరు 100% చేయండి. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ పని చేసినా సరే, ఒక పని చేసినా, ఒక చదివినా, ఒక ప్రేమించినా, ఒక మోసం చేసినా, ఏదైనా చేయండి. వాట్ ఎవర్ మేబీ. నేను ఇది తప్పు ఇది ఏంటని చెప్పి అంత గొప్పనైతే కాదు. దాంట్లో మీరే నెంబర్ 1గా ఉండండి. ఒక పని చేసామంటే దాంట్లో నువ్వే నెంబర్ 1 అయి ఉండాలి. అలా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. మీరు నెంబర్ 1 అవుతారా అవరనే సెకండరీ. ప్రయత్నం అయితే గట్టిగా చేయండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు చేసే ప్రయత్నంలో ఎన్నో రకాలైన ఆటంకాలు వస్తుంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి నువ్వు స్టాప్ అయ్యావంటే నెక్స్ట్ టైం దానికన్నా గొప్పగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే దానికన్నా గొప్ప ప్లాన్ వేసి ముందుకెళ్ళు. అంతేగాని ఎక్కడ ఆగిపోకు. నీ ప్రయత్నం మాత్రం ఆపుకో. ఓకే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా మంచిగా ఈ సంవత్సరంలో మీ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటూ మీ వేణు. థ్యాంక్ యూ.